ఒంటరిగా ఎన్నికల బరిలో దిగిన సీఎం జగన్ ఎదుర్కొనేందుకు ఏమాత్రం ధైర్యించాలని చంద్రబాబు బీజేపీ పాదాలపై పడి శరణు కోరుతున్నారు. తనతో పొత్తు పెట్టుకుంటే ఎన్ని స్థానాలు ఇచ్చేందుకైనా సిద్ధమని ఇప్పటికే బీజేపీ పెద్దలకు స్పష్టమైన సంకేతాలు పంపారు. పొత్తుకు అంగీకరిస్తే వాళ్లు కోరిన సీట్లు పోగా మిగిలిన సీట్లలోనే పోటీకి బాబు సంసిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఢిల్లీ వెళ్లి కమలం పార్టీ పెద్దలను మంచిగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. అయితే బీజేపీ పెద్దలు దర్శనానికి పిలిస్తే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారా లేక ఆయనంతటా ఆయనే వెళ్తున్నారా అనే విషయం మాత్రం సస్పెన్స్గా ఉంది. బాబు ఎవరిని కలుస్తారనే దానిపైన స్పష్టత లేదు. మధ్యవర్తుల కోరిక మేరకు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నిస్తారనే ప్రచారం జరుగుతోంది. 10 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్టుగా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే పవన్తో ఉమ్మడి ప్రయాణం చేస్తున్న చంద్రబాబు జనసేనతో మాత్రమే జతకడితే సరిపోదని భావించి బీజేపీని కలుపుకోవాలని చూస్తున్నారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ఉన్న అనుకూలత కలిసి వస్తుందని బాబు భావిస్తున్నారు. అందరినీ కలుపుకుంటే తప్ప ప్రజాభిమానం ఉన్న సీఎం జగన్కు కొద్దిగా అయినా పోటీ ఇవ్వగలగమనే స్పష్టమైన అంచనాకు బాబు వచ్చారని తెలుస్తోంది. ఇదివరలో ప్రధాని మోదీని కలిసేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. పవన్ ద్వారా కూడా బీజేపీ పెద్దలకు సంకేతాలు పంపుతూనే ఉన్నారు. కటాక్షిస్తే ఆ కమలం పార్టీ పెట్టే ఏ డిమాండ్స్కైనా ఒప్పుకోవాలని బాబు పవన్ చాలా కాలం క్రితమే నిర్ణయించుకున్నారని సమాచారం. ఆదివారం జరిగిన చర్చల్లో కూడా దీనిపై వారిద్దరూ చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు బీజేపీతో పొత్తుకు చంద్రబాబు తాతాలాటంపై టీడీపీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ మోసం చేసిందని ఇప్పటివరకు చెబుతూ ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏంటని పచ్చపార్టీ నేతలు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో చులకనవుతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.